గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. పేరు పేరు నమస్కారాలు. నిన్న నామినేషన్ మీటింగ్ జరిగింది. దానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు, వాలంటరీగా వచ్చిన ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా కూడా పేరు పేరును కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా. ఒకటే, నిన్న జరిగిన నామినేషన్ సందర్భంగా గత 4-5 రోజుల నుంచి జరిగిన సంఘటనలు మీకు చెప్పాలని ఉద్దేశం. అదేవిధంగా ఇదే మీడియా ఇక్కడే పాయింట్లో కూడా ఒక నెల ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా కులాలకి, మతాలకి, అన్నదమ్ములకి, భార్యాభర్తలకు గలాట పెడతాడు, దయచేసి నమ్మొద్దండి. ఆ ట్రాప్లో మనం ఎవరు కూడా పడకూడదని వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజు చెప్పా. అదే నిన్న జరిగిన సంఘటనలకు కూడా మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా. 18వ తేదీ రోజు బాగుందని నా కుటుంబంతో వెళ్ళి నామినేషన్ చేశా. ఆ రోజే ఆర్డీఓ గారు అడిగారు, ఇదేనా నామినేషను అంటే ఈఆర్ఓ గారు, ఇంకా ఏదైనా వేస్తారా సార్ అని అడిగాడు. సార్ 25వ తారీఖు నాది నామినేషన్ ఉంది, ప్రజలతో కలిసి మా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలిసి వస్తాం, మా వెల్విషర్స్తో అందరితో కలిసి అని కూడా చెప్పా. చెప్పిన తర్వాత మాకు సంబంధించినటువంటి ఆఫీస్ చూసే ఒక అతనికి వడదెబ్బ కొట్టి ఒక హాఫ్ డే పర్మిషన్కి అప్లై చేసేది లేట్ అయింది. ఈఆర్ఓ గారిని అడిగిన రోజే పక్కన ఉన్నటువంటి కొందరు అధికారులు ఏం మాట్లాడారంటే, మేము అడిగాం వైసీపీ వాళ్ళు ఎప్పుడు వేస్తారు సార్ అని. మీలాగే వాళ్ళు 21వ తారీఖు వేస్తారంట, 24వ తారీఖున రోజు బాగుందంటే 24 వేస్తారని చెప్పారు. సార్ మనం పట్టించుకోవాలా. మేము చెప్పిన తర్వాత ఏ రోజైతే 25వ తారీఖు అనుకున్నామో అదే రోజుకు ఆయన అప్లై చేయడం జరిగింది. మాకంటే ఒక 1.5 అవర్ ముందు, 1.5 అవర్ ముందు అప్లై చేశాడు. మేమేదైతే స్లాట్ అడిగామో ఈఆర్ఓ గారిని మార్నింగ్ 7 నుంచి 3 గంటల వరకు ఈఆర్ఓ ఆఫీస్ లోపలికి వచ్చి 12 నుంచి 1:30 వరకు టైం అడిగాం. అదే టైం మళ్ళీ ఆయన అడిగాడు. ఇది ఒకటి అవుతే అధికారులు వచ్చి, సార్ మీరు రూట్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి, ఆయన రూట్ మ్యాప్ ఇచ్చాడు కాబట్టి నాగాలమ్మ గుడి నుంచి పూజ చేసుకుని అయినా చంద్రగిరి టవర్ క్లాక్ మీటింగ్ పెట్టుకొని వస్తాడంట ఆర్ఓ ఆఫీస్ కింద. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. ఎందుకంటే ప్రశాంతతగా ఉండాలి చంద్రగిరి నియోజకవర్గం, చంద్రగిరి ప్రజలు ప్రశాంతతగా ఉండాలని తల ఉంచుకొని అన్నిటికీ ఒప్పుకున్నాం. మళ్ళా స్థానిక పోలీస్ అధికారులకి నేను ఎంఆర్ఓ గారు కూడా వినిపించా, మేము నాగాలమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తాం సార్ అని. మీరు ఎన్ని గంటకి వెళ్తారంటే, ఆయన ఎన్ని గంటకి వెళ్తారో చెప్పండి సార్ మాకు, దాన్ని బట్టి నేను టైం చూసుకుంటానన్న. వాళ్ళు ఉదయం 8 నుంచి 9 గంటలకు సార్ అన్నాడు. సరే సార్ నేను 9:10 నుంచి 10 వరకు తీసుకుంటాను సార్ అన్న. ఓకే అండి అన్నాడు. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్కి మళ్ళా 8:30 నుంచి నాకు 9:45 అవుతుంది అన్నాడు. అంటే టైర్ మారుస్తా వచ్చాడు. మేము గుడికి కూడా పూజ చేసుకోకుండా పరిస్థితి ఆడ రప్చర్ చేయాలని ఉద్దేశంతో చేశాడు. ఇవన్నీ కూడా సరే దానికి కాంప్రమైజ్ అయ్యి ఉదయం 5-6కి పెట్టుకున్నాం. దేవుడు ఉదయం పెట్టుకుంటే మంచి జరుగుతుందిలే అనేసి మా వాళ్ళు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, లేదంటే పార్టీకి వెల్ విషర్స్ ఆ రూట్లో జెండాలు కట్టారు. ఇమ్మీడియట్లీగా ఎంపీడీఓ గారు ఫోన్ చేసి, మీకు ఇది కట్టేదానికి లేదు అన్నారు. ఎందుకు సార్ అంటే, ఆయన ప్రోగ్రామ్ని మీరు కట్టకూడదు అన్నాడు. ఓకే సార్ ఇప్పేస్తామన్నాం. అయిపోయింది. ఉదయం 5 నుంచి 6 గంటలకు ఇక్కడ ఉండే మిత్రులందరూ కూడా వెళ్ళాం. మేమంతా నాగాలమ్మ గుడిని ఒక వైసీపీ పార్టీ కార్యాలయంగా చేశాడు. మొత్తం వైసీపీ కలర్ ఉన్నటువంటి బెలూన్లతో, వైసీపీ కలర్ ఉన్నటువంటి పువ్వులతో నింపేశాడు. అక్కడికి దేవుడు అనేవాడు ఉన్నాడు. మేము దండం పెట్టుకుంటున్నాం. చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి కింద ఎల్ఈడి వెహికల్ ఉదయం 6 గంటలకు తెచ్చి జగనన్న సాంగ్స్, చెవిరెడ్డి సాంగ్స్ పెట్టారు విపరీతం సౌండ్తో.
అక్కడికి తలంచుకొని వచ్చాం. వచ్చి అంబేద్కర్ గారికి దండం పెట్టుకొని వచ్చేసాం. ఎక్కడ కానీ మేము రప్చర్ చేయలే. పూజ జరుగుతూ ఉంటే కూడా మీకు కూడా తెలుసు, ఎక్కడైనా పూజ జరుగుతూ ఉంటే పక్కనున్న వాళ్ళు కూడా పెట్టరు. ఉదాహరణకి ఎగ్జాంపుల్, సాయంత్రం వేట కానీ మధ్యాహ్నం వేళ కానీ మసీదులో ఒక ప్రార్థన వచ్చిందంటే ఎటువంటి నాయకుడైనా సరే ఆఫ్ చేస్తారు, మాట్లాడరు. అటువంటిది మేము అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం తెలిసి ఇమీడియట్గా ఎల్ఈడి వెహికల్ తెచ్చిపెట్టాడు అంటే అర్థం చూసుకోండి. ఇదంతా ఒక ఎత్తు అవుతే ఆర్డీఓ ఆఫీస్ ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం. ఆయన పాటికి ఆయన రూమ్లో వెళ్ళాడు, నా పాటికి మేము ముందే వెళ్ళి సంతకాలు పెట్టుకున్నాం, సైలెంట్ అయినాం. బయట ప్రశాంతతగా ఉన్న దానిని మేము చేసామన్నారు. ప్రశాంతతగా ఉన్న దానిని వైసీపీ తొండవాడ సర్పంచ్ చంద్రమౌళి రెడ్డి కొడుకు తెలుగుదేశం జెండాను తీసి అందరి ముందు తొక్కడం జరిగింది. తొక్కినప్పుడు తోసుకున్నారు. తోసుకున్న వెంటనే ఇంకొక అబ్బాయి వచ్చి రాళ్లతో మా తెలుగుదేశం కార్యకర్తల మీద కొట్టారు. కొట్టినప్పుడు తోపులాట్లో షర్టు చినిగింది. దీనికి కారణం ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇదైతే ఆయన వెహికల్ పైన జెండాలతో కొట్టాడు అన్నారు. జెండాలతో కొట్టకముందు ఏం జరిగిందో ఒకసారి విజువల్స్ అన్నీ ఉంది, మా దగ్గర ఉంది, మీకు చూపిస్తాను. విజువల్స్ అంతా చూడండి. నా కోడలు, ఆమె ఎక్కడ రాజకీయాలకు రాదు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు రాజకీయాలు ఉండరు, వాళ్ళు ముందే మ్యారేజ్ అప్పుడే, మా కొడుకు లవ్ మ్యారేజ్ అప్పుడే రాజకీయాలకు రాదు అని చెప్పారు. ఆ మాట పైన రాదు. నామినేషన్ సందర్భంగా నా కోసం మావయ్య నామినేషన్ ఇస్తాను ఉండాలని వచ్చి వెహికల్లో ఉంది. ఆమె నా మరదల కూతురు, ఇద్దరు లేడీస్ కూర్చోంటే వైసీపీ నాయకులు, చంద్రగిరి మండలానికి సంబంధించిన నాయకులు, ఆర్సీపురం మండలానికి సంబంధించిన నాయకులు రాళ్లతో కొట్టమన్నారు వాళ్ళని. విజువల్స్ మీకు చూపిస్తే అన్ని కూడా కొట్టమన్నారు. అప్పుడు కొట్టే బండ్లు ఇమీడియట్గా పోలీసు పంపించినప్పుడు ఆవేశంతో ఆ పార్టీ జెండాలతో కొట్టారు. కారణం ఎవరు దీనికి? నువ్వే కదా దీన్ని అంతా తయారు చేసావు, నువ్వే కదా తయారు చేసావు చెవిరెడ్డి. ఈరోజు బులుగు మీడియాలో బాబోయ్ చిత్తూరు సంస్కృతి మాకొద్దు అన్నాడు. ఎవడయ్యా చిత్తూరు సంస్కృతి? నువ్వేయా చేస్తా ఉన్నావు? చిత్తూరు సంస్కృతి మంచి సంస్కృతి, చిత్తూరు జిల్లా అనేది మంచి సంస్కృతి. నువ్వు వచ్చి పులివెందుల సంస్కృతి, కడప జిల్లా సంస్కృతి చంద్రగిరిలో తెచ్చిపెట్టావు. చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా నెమ్మదస్తులు కాబట్టి నువ్వు బతుకుతా ఉన్నావు. చిత్తూరు జిల్లా వాసులు కానీ మంచోళ్ళు కాబట్టి ఈ టయానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి కావచ్చు, తుమ్మలగుంట నుంచి తరిమి కొట్టుండేవాళ్ళు నిన్ను. చిత్తూరు జిల్లా అనేది ప్రశాంతత వాతావరణం ఉండేది. ఒకప్పుడు తంబలపల్లి ఉండింది, ఈరోజు అది కూడా కలిసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా 14 నియోజకవర్గాలు ప్రశాంతత కోరుకుంటున్నారు. నువ్వు కడప జిల్లా రాజకీయం, పులివెందుల రాజకీయం తెచ్చి ఇక్కడ చంద్రగిరిలో చేస్తున్నావు. నువ్వు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి. నువ్వు ఎక్కడైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే నీ ట్రాప్లో పడం, నీ ట్రాప్లో మేము పడం, ఎప్పుడు పడం. నేను ఇదే మీడియా సోదరులకు ఇంతకుముందు కూడా చెప్పా, 2019లో ఏ విధంగా నన్ను చిత్తూరు రౌడీ, చిత్తూరు గుండా అని చెప్పాడు, అదే విధంగా ఈరోజు చేయాలనుకుంటున్నాడు. ఈరోజు పేపర్లో రాశాడు గతంలో రెక్కి అని. నువ్వు ధైర్యం అయితే రేపు ఉదయం నేను వస్తా, నువ్వు టైం డిసైడ్ చేసి చెప్పు. కాణిపాకంలో కానీ నీ వెంకటేశ్వర అంగుల్లో కానీ చాముండేశ్వర గుండు కానీ దండం చెప్పెడతా, నీళ్లతో మొక్కుతా. రెక్కికి నాకు సంబంధం లేదని, నువ్వు డ్రామా ఆడినావా లేదని నువ్వు సమాధానం చెయ్యి. నిన్న జరిగిన సంఘటనకంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణం. నిన్న జరిగిన అన్ని సంఘటనలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణం. వెహికల్ అతను ఈజీగా వెళ్ళొచ్చు, వెహికల్ టచ్ అయ్యిండదు, డ్రైవర్ని భుజం తట్టి స్లోగా పో అన్నాడు. అంటే వాంటెడ్గా రప్చర్ చేయాలని. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా. మీ ద్వారా చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, భాస్కర్ రెడ్డి టైం అనేది ఎప్పుడు ఎల్లకాలం ఉండదు. నువ్వు కొట్టినా మేము దెబ్బలు తింటాం, దేనికైనా ఉంటాం. కానీ దయచేసి అమాయకులైనటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టద్దు. ఎవరో కన్న తల్లి బిడ్డని బావిలో తోయొద్దు. నన్ను కావంటే నా పైన కేసులు పెట్టు, నన్ను కొట్టు, నా కుటుంబాన్ని కొట్టు. సంబంధం లేనటువంటి వైసీపీ కుటుంబ సభ్యులు కానీ, సంబంధం లేనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ దయచేసి కేసులో పెట్టి వాళ్ళు రప్చర్ చేయొద్దు. ఎవరో కన్న తల్లి కనీ నాకేమైంది, వాళ్ళు సస్తే సావని అని అనుకోవద్దు. ఎలక్షన్ అయినాక 10 రోజుల తర్వాత నువ్వు పట్టించుకో. ఇది జగం ఎరిగిన సత్యం. కాబట్టి దయచేసి నువ్వు గుర్తుపెట్టుకొని మీ ద్వారా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నా. ఇంకోటి రాశాడు బులుగు మీడియా, పోలీసులు సాక్షి బీబత్ చెప్తూ ఇతనికి చంద్రగిరి నియోజకవర్గంలో ఓటే లేదన్నాడు, ఇల్లే లేదన్నాడు. ఆయన కళ్ళు పోయిందా లేదా చంద్రగిరి? దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఏ నాయకుడు ఉన్నాడు, ఆయనది ఏ ఊరు, ఆయన ఆస్తులు ఉందా లేదా అని తెలుసుకో. లీడర్ అనేవాడు ఏ పార్టీ లీడర్ అయినా కనుక్కుంటారు. మామూలుగా ఒక లీడర్ అనేది ఒక మండల స్థాయి లీడర్ గురించి తెలుసుకుంటారు. నేను గ్రామ స్థాయి లీడర్ ఉండొచ్చు నీకు ఇంట్లో,
నేనేం మండల స్థాయో నియోజకవర్గ స్థాయి అని చెప్పలే, నేను గ్రామ స్థాయి ఉండొచ్చు. నా సొంత ఊరు ఏది, నాకు ఆస్తులుందా, నాకు ఇల్లు లేదంటే ఫస్ట్ తెలుసుకో భాస్కర్ రెడ్డి. మా ఊరు సొంత ఊరు పులివర్తి వారి పల్లె, ఆదినపల్లి పోస్ట్, నేండ్రగుంట దగ్గర, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం. నాకు దానికి సంబంధించిందంతా నీకు ఇస్తా చూడు. ఇది నా ఊర్లో నా ఇంటికి కట్టే పన్ను. ఇది మా ఇంటికి ఉండే నేమ్ బోర్డు, ఒకటి పులివర్తి, ఒకటి సాయి సుధా నిలయం, సాయి లక్ష్మీ నిలయం. సాయి అనేది సాయిబాబా, లక్ష్మి అనేది మా అమ్మ పేరు, సుధా అనేది మా భార్య పేరు. ఇది కరెంటు బిల్లు, నా ఇంటికి కట్టే కరెంటు బిల్లు. ఇది మా నాన్న ఆస్తి, నా పేరు తమ్ముడి ఆస్తి, మా నాన్నకి నాకు ఇచ్చిన ఆస్తి. పాస్బుక్ కూడా ఉంది, నీ కళ్ళు పెట్టుకొని చూసుకో. నా ఎలక్షన్ కార్డు, ఇది నా ఎలక్షన్ కార్డు. ఇది నా ఇల్లు ఫోటో. అయ్యా భాస్కర్ రెడ్డి ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా, వాడు ఎవరో బులుగు మీడియా చేత రాయించినా, నువ్వు బాస్ కట్టి నిన్న పిలిపించుకొని రాయించుకున్నావు. కళ్ళు పెట్టుకొని చూసుకో. ఈరోజు ఇల్లు లేని వ్యక్తి, నియోజకవర్గం లేని వ్యక్తి నువ్వు. చంద్రగిరిలో ఓడిపోతాం, చంద్రగిరి ప్రజలను మోసం చేసావు, ఏ నిలబెడితే గెలవలేమనే ఉద్దేశంతో ఒంగోలుకి వెళ్ళావు. ఒంగోలు నీకు ఒక సెంటు కూడా లేదు ఈరోజు. ఒంగోలు నీకు ఒక సెంటు కూడా. నువ్వు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి? నువ్వు పోయింది దేనికి? ఇక్కడ 6 మండలాల్లో ప్రకృతి వనరులు దోచుకున్నావు. ఇప్పుడు ఒంగోలు పోయింది దేనికి? ప్రజల కోసం నువ్వు పోలా. అక్కడ ఉన్నటువంటి వాన్పిక్ ల్యాండ్ కొల్లగొట్టాలని, 10,000 ఎకరాలు కొల్లగొట్టాలని, రామాయపట్నం పోర్టు ద్వారా బ్రౌన్ షుగరు ఇటువంటి దాన్ని దిగుమతి చేసుకోవాలని వెళ్ళావు. అక్కడ ఉన్నటువంటి గెలాక్సీ క్వారీలను దోసేయాలని వెళ్ళావు. కొందరు నాయకులకు చెప్పాడు, ఇక్కడ నేను గెలుస్తాను, వచ్చే గెలాక్సీ క్వారీలు మనం తీసుకుంటామని కూడా. దీనికి పోయినావయ్యా, ప్రజల మీద ప్రేమతో పోలా. ఇక్కడ ఎట్లయితే ఎర్రచందనాన్ని దోచుకున్నావో, ఎర్రమట్టి దోచుకున్నావో, ఇసుక దోచుకున్నావు, మటన్ ల్యాండ్ దోచుకున్నావు. ఇది సాల్దని తిరిగి వెళ్ళావు. అక్కడికి వెళ్ళావు. నీకు నియోజకవర్గం లేదు, నీకు ఇల్లు లేదు, నీకు అక్కడ సెంటు భూమి లేదు. నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాలి మీడియా సోదరులకు అందరికీ. నిన్న జరిగిన సంఘటనకి కారణం అన్నాడు. మీరు చూడండి, ఎవరు కారణం చూడండి. ప్రతి ఒక్కటి మేము ఇది జరుగుతుందనే డ్రోన్ ద్వారా తీసాం, కొన్ని ముందే పెట్టి తీసాం. ఆన్ చేయమా, కొడతా ఉన్నారు వెహికల్ని. ఎవరు చేశారు ఈ అరాచకం? మేము చేసామా? ఆర్సీపురం సంబంధించిన నాయకులు, చంద్రగిరి మండల నాయకులు. ఇది ఇద్దరు, మా కోడలు, మా పాప, మరదల కూతురు. నువ్వా ఇది నీ రాజ్యంలో మహిళలకు ఇచ్చే రక్షణ? ఇదే చంద్రగిరిలో నువ్వు మహిళలకు ఇచ్చే రక్షణ? గత ఎలక్షన్లు ఇదే విధంగా నా భార్య పైన రాళ్ళతో కొట్టావు, జడలాగా. ఆ రోజు ఈరోజు ఒక చిన్న పిల్లలు, నీకు అదే వయసులో ఉండే కూతుర్లు ఉంటే నీకు అదే వయసు ఉంటుంది. అటువంటి వారిపైన దాడి చేసేదని చేశావు. ఇదే నువ్వు చంద్రగిరిలో ప్రజలకు ఇచ్చేది? మహిళా సోదరులకు నువ్వు ఇదే ఇచ్చేది? ఏ గుడి కనపడినా, ఏ విగ్రహం కన్నా దండాలు పెట్టుకుంటావు చెప్పులు తీసి. మహిళకి ఈయన గౌరవం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఒక స్త్రీకి, భారతదేశంలో ఒక స్త్రీకి మనం గౌరవం ఇవ్వాలంటాం. హిందూ సంప్రదాయ ప్రకారం కానీ, ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, దేని ప్రకారం స్త్రీకి గౌరవం ఇవ్వాలంటావు. నువ్వేమిస్తున్నావు గౌరవం స్త్రీకి? గత ఎలక్షన్లో నా భార్య పైన దాడి చేసావు. ఈరోజు నా కూతురు పైన, నా కోడల పైన దాడి చేసావు. నువ్వు చేసింది కాకుండా మాపై నిన్న మోపాలనుకుంటున్నావు. మీ ద్వారా చెప్తున్నా, బులుగు మీడియాకు కూడా, మేము మీ ట్రాప్లో పడం. మీరు ఏదంటే అది చేస్తే మేము దాన్ని లొంగం. మేము నీతి నిజాయితీగా ఉంటాం. అవినీతి ఆస్కారం లేకుండా రేపు చంద్రగిరిని వెళ్తాం. మాది తప్పు ఉంటే మీ మీడియా సోదరులు అందరి ముందు చెప్తున్నా, మా తప్పు చేస్తే నడి రోడ్లో నిలదీయండి మీడియా సోదరులు కూడా. ఈరోజు కాదు, రేపు గెలిచిన తర్వాత కూడా ఇటువంటి భాస్కర్ రెడ్డి లాగా, భాస్కర్ రెడ్డి చేసే అవినీతి కానీ, భాస్కర్ రెడ్డి ఏ విధంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతారు అట్లా కానీ, భాస్కర్ రెడ్డి వల్ల దెబ్బతిన్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, మేము అటువంటి ప్రవర్తించాం. మనందరూ అన్నదమ్ములు లాగుంటాం. మీకు 6 నెలల ముందు, 3 నెలల ముందు కూడా చెప్పా, 15 సంవత్సరాలు మీరు జెండా మోసిన వ్యక్తులే మిమ్మల్ని కాదన్నాడు. ఈరోజు తిరిగి కులాలను రెచ్చగొట్టి అతను లబ్ధి పొందాలనుకుంటున్నాడు. దయచేసి దండం పెడుతున్నా, అతను ట్రాప్లో పడొద్దండి. ఎలక్షన్ అయిపోయినాక అతను ఊరు వదిలి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉండడు.
దయచేసి అతని మాట వినొద్దండి. రూలింగ్లో ఉన్న 5 సంవత్సరాలే మిమ్మల్ని పట్టించుకోవాలి ఆయన. ఇంకా రూలింగ్ పైన ఏం పట్టించుకుంటాడు ఒకసారి ఆలోచించండి. దయచేసి అతను ట్రాప్లో పడి నిన్న జరిగిన సంఘటనకు కూడా మీకు ఈఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు. తెలుగుదేశం నాయకులపైన కంప్లైంట్ ఇచ్చాడు కానీ వైసీపీ పార్టీ నాయకులపైన కంప్లైంట్ ಇಲ್ಲ. ఫస్ట్ వచ్చింది ఎవరు నామినేషన్కి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, ఆయన కుటుంబం వచ్చింది, ఆయనతో పాటు వాళ్ళ కార్యకర్తలు వచ్చారు. వాళ్ళు వచ్చిన 15 నిమిషాలకు నేను వచ్చా, నాతో పాటు కొందరు కార్యకర్తలు తోసుకొని వచ్చారు. కంప్లైంట్ ఎవరి పైన ఇవ్వాలి? వైసీపీ పైన ఇవ్వాలి, తెలుగుదేశం పైన ఇవ్వాలి. కానీ ఇచ్చింది ఈఆర్ఓ గారు, స్థానిక అధికారులు ఓన్లీ తెలుగుదేశం పార్టీ పైన కంప్లైంట్ ఇచ్చారు. అంటే అధికార యంత్రాంగం కూడా తిరిగి వన్ సైడ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీ ద్వారా అధికారులకు కూడా చెప్తున్నా, ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశాం, దీనిపైన ఈసీ దృష్టి సారిస్తూ ఉంది. దయచేసి తిరిగి ఆ తప్పు చేయొద్దండి. నిన్న వచ్చింది ఫస్ట్ వైసీపీ వాళ్ళు, తర్వాత మేము వచ్చాం. ఎన్నిసార్లు రాళ్ళు రుబారు, ఇద్దరికి రాళ్ళు దెబ్బ తగిలింది. డిబిఆర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు కూడా ప్రథమ చికిత్స చేశాం. మేము కంప్లైంట్ నిర్ణయించుకుని మేము కంప్లైంట్ ఇచ్చుంటాం, కానీ ఇవ్వకూడదు. వైసీపీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ వరకే, మనకి ఎందుకని కంప్లైంట్ కూడా వద్దన్నా. కానీ నువ్వు చేస్తావు నీతి మాలిన రాజకీయం. నేను మొన్న ఇంతకుముందే చెప్పా, నువ్వు కొట్టాలంటే నేను వస్తా, నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా, ఇద్దరు కొట్టుకుందాం. దయచేసి కార్యకర్తలు లాగొద్దు, వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు లాగొద్దు. దయచేసి నీకు చెప్తున్నా, ప్రజలే నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది. నువ్వు ఏ రోజైతే మహిళలకు గౌరవం లేదో, ఏ రోజైతే మహిళల పైన దాడి చేస్తా ఉండవో, మహిళలే నీకు బుద్ధి చెప్తారు తొందరలో. ఇంకోటి చేస్తున్న వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు గుర్తుంచుకోండి, మీ ద్వారా మీకు ఏదో తుడా నుంచి టెండర్లు రోడ్లు ఇచ్చాడు, ఆ రోడ్లకు సగం మందికి బిల్లు కాల. మీ పైన డౌట్తో బిల్లు చేయలే ఆయన. మీరు ఎక్కడైతే పార్టీ మారుతారనే ఉద్దేశంతో బిల్లు చేయలే. మీకేదో బిల్లు మళ్ళీ క్లియర్ చేస్తాడు ఆయన, చేయను కూడా చేయడు బిల్లు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మేము చేయాలి. దయచేసి అది అర్థం చేసుకోండి. ఆయన చచ్చగొట్టే మాటలు వినొద్దండి, ఆయన చేసే చేష్టలు మీరు పాల్గొనొద్దండి. 4 సంవత్సరాల 11 నెలలు మీరు అన్నీ చూశారు. దయచేసి అర్థం చేసుకోండి. మీడియా సోదరులకు కూడా మరొకసారి విన్నపం, దయచేసి నేనైతే చిత్తూరు జిల్లా సంస్కృతే ఉంటా. చిత్తూరు జిల్లాలో మీరు చూస్తుంటారు, మనకి గతంలో కానీ ఇప్పుడు కానీ కొందరు అధికారులు వస్తే చిత్తూరు జిల్లాను వదిలి వెళ్ళరు. పోలీస్ అధికారులు ఉండొచ్చు, జిల్లా స్థాయి అధికారులు ఉండొచ్చు, మండల స్థాయి అధికారులు కూడా బయట జిల్లా నుంచి వస్తే చిత్తూరు వదిలిపోరు. మాకు ప్రశాంతతగా ఉంది, చిత్తూరు జిల్లా ప్రశాంతతగా ఉందని. అటువంటి చిత్తూరు జిల్లాలో మనం అందరూ పుట్టాం. ఈ చిత్తూరు జిల్లా సంస్కృతిని కాపాడుతాం. మనకు రౌడీజం వద్దు, పులివెందుల సంస్కృతి, కడప సంస్కృతి తెచ్చిన చెవిరెడ్డిని తరిమి కొడతాం. దీని అందరూ కూడా సహకరించాలని మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం.